నమస్కారం అండి. నా పేరు వీణా మల్కారి. నేను ఈరోజు జూనియర్ న్యాయవాదిగా కోర్టులో ప్రాక్టీస్ చేయాలంటే మనకు సివిల్ సూట్స్ తప్ప ఏ కోర్టులో ఏదైనా సమస్య ప్రతికూలంగా కావాలంటే మనకు నిరుద్యోగులు మళ్ళీ రైతులు తప్ప వేరే వాళ్ళకి మనం పరిష్కారం చేయాలంటే ఈ తొందరగా ఈ 512 జియోను రద్దు చేయాలి అని ఈ ప్రభుత్వంకి కోరుకుంటున్నాము. మనము సేవ చేసేది మన రైతులకి, అదే విధంగా ఉన్న దళితులకి అందరికీ మనం న్యాయం చేయాలి. అదేవిధంగా ఈ జియోను తొందరగా రద్దు చేస్తే చాలామంది రైతు కుటుంబాలు అదేవిధంగా అందరూ బాగుపడతారని కోరుకుంటున్నాం. ఈ జ్యూరిడిక్షన్ లేకుండా చేసే ఈ జియోను అతి తొందరగా రద్దు చేయాలని ఈ ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. మనకు వచ్చే సమస్యలు రైతులు తప్ప వేరే వాళ్ళు మధ్యతరగతి ఇంకా చాలామంది సఫర్ అవుతారు ఈ భూ చట్టం వల్ల అని. ఇది ఎంత తొందరగా రద్దు అయితే అంత మంచిది. అలాగే ఈ ట్రిబ్యునల్కి అన్ని కేసులు వెళ్ళడం అనేది మనకు ఎంతవరకు న్యాయంగా చెప్పండి. మనం చేసే పోరాటము ప్రతి రైతుకి, ప్రతి అన్యాయం జరిగిన వాళ్ళకి మనం గొంతు అయి నిలబడే ఈ భూ చట్టాన్ని మనము ఎంతవరకు పోరాడి ఎంతవరకు ఈ ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్తామని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ భూ చట్టం త్వరగా రద్దు చేయాలి అని అదేవరిగా ఈ న్యాయవాదులు పోరాడతామని కోరుకుంటున్నాం. థ్యాంక్స్. వీణా మల్కారి. మేడం, ఈరోజు ఏం చేశారు చెప్పండి. గంటలు కళ్ళు కట్టుకున్నారు మీరు, ఆ సబ్జెక్ట్ చెప్పండి. ఎన్నో రోజే చెప్పండి. ఇక్కడికే జరగండి. నా పేరు డి వసుంధరాదేవి. నేను జూనియర్ న్యాయవాదిని. ఈరోజు ఇక్కడ మేము 512 చట్టంని రద్దు చేయడం కోసము 18 రోజుల నుంచి ఇక్కడ జూనియర్ న్యాయవాదులు ధర్నా చేస్తూనే ఉన్నారు. మన భారతదేశం అనేది రైతులకు వెన్నుముక్క లాంటిది, రైతుల ప్రజారాజ్యం అన్నమాట ఇది. అటువంటిది ఈ జీవో వలన రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది. మన భారత రాజ్యాంగంలో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏమని మెన్షన్ చేశారంటే జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్. అటువంటి జ్యుడిషియరీని తీసేసేసి సివిల్ సూట్స్ అన్ని కోర్టుకు వెళ్ళకోకుండా ఒక ఎంఆర్ఓ రెవెన్యూ సిస్టమ్కి అప్పచెప్తే అక్కడ చాలా మొత్తం ఫ్రాడే అంతా. రెవెన్యూ అనేది మొత్తం లంచంతోనే ఏ పని జరగాలన్నా లంచము. ఒక బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఒక పాస్బుక్లో ఎంట్రీ ఏం జరగాలన్నా ప్రతి ఒక్కటి లంచం. అటువంటిది దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు తీసుకుపోయేసి రెవెన్యూ చట్టంకి అప్పచెప్పేసేస్తే మొత్తం రైతులకు చాలా అన్యాయం జరుగుతుందనని మేము రైతు పక్షాన నిలబడి న్యాయవాదులందరూ 18 రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. వాళ్ళ తరపున పోరాడుతూనే ఉన్నారు. అయితే కూడా ప్రభుత్వానికి ఇంత కూడా చలనం లేదు, చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎన్ని రోజులైనా రైతుల పక్షాన నిలబడి మేము పోరాడతామని చెప్తున్నాం. ఈ 512 జీవోని రద్దు చేసేంత వరకు మేము ఎంత దూరమైనా వెళ్తాము, నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తామని కోరుకుంటున్నాం. నా పేరు వసుంధరాదేవి.